వచ్చినట్టుంది. ఇప్పుడెలా? ఇంత చిన్న విషయాన్ని పెద్దోరు గారి దాకా ఎందుకు? ఫోటో ఉంటే ఇవ్వండి, నేను చూసుకుంటా కదా. ఈ పిల్ల ఎక్కడైనా చూసారా? చూడడం ఏందమ్మా, రోడ్లో పిల్లడితో కలబడతా ఉంటే విడిపిద్దామని పోయా. ఇద్దరు కలిసి నన్ను ఫుట్బాల్ ఆడేసుకున్నారు కదా, అందుకే అరెస్ట్ చేసి జీపెక్కిచ్చా. ఏంటి, మా అమ్మాయిని అరెస్ట్ చేసి జీపెక్కిచ్చారా? ఏమనుకుంటున్నారు మా అమ్మాయి గురించి మీరు? ఇది మరీ బాగుందిగా. పోలీసు నన్ను కూడా చూడకుండా నన్ను ఇసురావతలు పారేస్తే అరెస్ట్ చేశారా, జీపెక్కిచ్చారంటారే? అరెస్ట్ చేస్తే ఏది మా అమ్మాయి? స్టేషన్కి వచ్చిన దాకా ఆగితే కదా, దారిలోనే జీపు దూకి అడవిలోకి పారిపోయారు. ఏంటి, అడవిలోకి పారిపోయిందా? భయపడవన్లే, తోడుగా పిల్లడోళ్ళ. ఎవడు వాడు? అడిగే ఛాన్స్ ఇస్తే కదా. రోడ్లో గలబడిత్రి, జీబులో గలబడిత్రి, ఇప్పుడు అడవిలో గలబడతా ఉంటారు. అలా ముక్కుమొహం తెలియని వాడితో అడవిలోకి వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? చూస్తా నిలబడ్డా. కంగారు పడమాకండి, వచ్చేస్తారులే. ఎలా వస్తారండి? అడవిలోకి వెళ్ళారని తెలుసు కూడా మీరు ఇలా స్టేషన్లో కూర్చుంటే? అందుకని నన్ను కూడా అడవిలో పడి తిరగమంటారా ఏంది? చూడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, వాళ్ళని పట్టుకునే బాధ్యత మాది, సరేనా? ఏంటండి ఇది? అడవిలో అలా పరాయి వాడితో అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో. ఎస్ఐ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కూతుర్ని నాకు సేఫ్గా అప్పగించాలి. అలాగే సార్, వాళ్ళ దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకేనా? చూడండి ఇన్స్పెక్టర్ గారు, నా కూతురుతో గొడవ పడ్డాడు అన్నారే, వాణ్ణి కూడా వదిలిపెట్టద్దు. వాణ్ణి నేను చూడాలి. అలాగే సార్, మా డీజీపీ దొరగారు మీకు తెలుసు అంటున్నారు, మీ మాట మేము కాదనగలమని చెప్పండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అర్చన, పద. నాకేదో భయంగా ఉందండి. ఏం కాదు, లల్లి సేఫ్గానే ఉంటుంది, పద. ఎక్కడున్నావు? ఏంటిదంతా? కొంపదీసి చేతబడి గీతబడి కానీ ఏమైనా చేసినావా ఏంటి? ఎలా కనిపిస్తున్నాను రా నీకు? ఇప్పటి వరకు ఎలా కనిపించావో అలాగే, అచ్చం దయ్యంలాగా. జ్వరంతో మూలుగుతుంటే జాలిపడి అయ్యో జ్వరం నా వల్లే వచ్చినట్టుందే అని ఈ అడవిలో ఒక అతన్ని పట్టుకొచ్చి అతని సాయంతో ఇంత దూరం తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే నన్ను అంటున్నావా? ఏంటి, జ్వరం కూడా వచ్చిందా? రాత్రంతా మంచులో పడుకోవడం వల్ల, దోమలు కుట్టడం వల్ల జ్వరం వచ్చిందంట. ఏ మలేరియానో రావాల్సింది, మామూలు జ్వరమే వచ్చింది. పోనీలే, నా కోసం ఈ మాత్రం అయినా చేసావు. ఇలా జరుగుతుందనుకుంటే నిన్ను కూడా కారులోనే పడుకోనిచ్చేదాన్ని. జరిగిపోయాక బాధపడటం నీకు బాగా అలవాటు అనుకుంటా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏ, ఇంటికి వెళ్ళాలని లేదా? వీళ్ళు అడవిలోకి వెళ్లారు, వచ్చాక మళ్ళీ ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తారేమో, కాసేపు కూర్చుందాం. ఇప్పటికీ ట్రీట్మెంట్ చాలు, నాకు బానే ఉంది. నీకేమైనా పనుంటే నువ్వుండు. మా ఇంటి దగ్గర నేనేమయ్యానా అని కంగారు పడుతూ ఉంటారు.
ఎవరికి? నీకే. బాగాలేంది నాకు కదా, నీకేమైంది? సీరియస్ గానే చెప్తున్నాను. రాత్రి బయట పడుకునేంత వరకు అరిచి గోల చేసి ఇప్పుడు ఈ సారీలు ఎందుకో? రాత్రి వరకు నీ మీద మంచి ఉద్దేశమే లేదు నాకు. అంటే ఒకే కార్లో నిన్ను పడుకోనిస్తే పడుకొనిస్తే? ఏమో, నీ బుద్ధి మంచిది కాదు కదా. ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తావో అని భయపడి నిన్ను బయట పడుకోమన్నాను. నా గురించి ఏం తెలుసా నీకు అంత భయపడటానికి? తెలుసులే, అమ్మాయిని ఏడ్పించడం, పీటల మీద పెళ్లి కూతురుని లేపుకుపోవడం, నీ విన్యాసాలన్నీ చూసానులే. ఏంటి, పీటల మీద పెళ్లి కూతుర్ని లేపుకుపోయానా? ఎప్పుడు, ఎక్కడా? అవునులే, ఒక అమ్మాయి అయితే గుర్తుంటుంది. అలా ఎంతమందిని తీసుకుపోయావో. ఆ రోజు గుడిలో అమ్మాయిని తీసుకువెళ్తుంటే నా కళ్ళతో నేను చూశాను. ఓ, ఆ అమ్మాయా? ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారనుకుంటున్నావు? ఏమో, తీసుకువెళ్ళి నీకే తెలియాలి. విషయం పూర్తిగా తెలియకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు ఊహించుకుంటే ఎలాగా? ఆ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న బలవంతంగా మరొకరికిచ్చి పెళ్లి చేస్తుంటే తీసుకెళ్లి వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను. నిజమా? కావాలంటే హాయిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళిద్దరిని చూపిస్తాను, వచ్చి చూడు. ఇందుకేనా కనిపించిన ప్రతిసారి ఒంటికాలు మీద నా మీదకి దూకేదానివి? అంటే నేనలా అనుకున్నాను. ఒకవైపు నుంచే చూస్తే ప్రతిదీ తప్పులానే కనిపిస్తుంది. అందుకే అది తప్పు అని నిర్ణయించుకునే ముందు పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలి. నిజమే, నేను అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఫస్ట్ టైం మన పరిచయమే గొడవతో మొదలయ్యేసరికి కనిపించిన ప్రతిసారి నువ్వు చేసేది తప్పుగానే అనిపించింది. పోన్లే, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఆ కోపంతోనే నిన్ను అన్ని మాట్లాడినాను. అందులో తప్పేముందిలే. నేను చేసిన మంచి పని నీకు చెడ్డదిగా కనిపించింది. తప్పు క్షమాపణ ఉంటుంది కానీ పొరపాటుకు అవసరం లేదు. ఉదయం నిన్ను చూసేసరికి నాకు భయం వేసింది తెలుసా. ఆ పెద్దాయన మంచులో పడుకోవడం వల్లనే నీకు జ్వరం వచ్చిందనేసరికి అంతా నా వల్లే కదా అని చాలా బాధేసింది. ఎంత కోపం ఉన్నా అంత మూర్ఖంగా ప్రవర్తించి ఉండకూడదు. చెడులో కూడా మంచి అంటే ఇదే. ఈ ఇన్సిడెంట్ వల్ల నేనేంటో నీకు అర్థమైంది. లేదంటే కనిపించిన ప్రతిసారి తిట్టుకుంటూనే ఉండేదానివిగా. అదే నీ ఊత పదం దొంగ సచ్చినోడా అంటూ. ఎస్, ఫ్రెండ్స్. ఎస్, రా. లల్లి ఏమైందో ఏంటో ఏమీ తెలియడం లేదు. తన ఫోన్ కూడా పనిచేయడం లేదు. వాడెవరితోనో గొడవ పడటం ఏంటి, పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటి, పోలీస్ జీప్లోంచి ఇద్దరు పారిపోవడం ఏంటి? ముక్కు మొహం తెలియని వాడెవడండి అసలు మన అమ్మాయితో ఎందుకు గొడవ పడుంటాడు? కనీసం వాడి గురించి తెలిసినా ఏదో ఒకటి చేయొచ్చు, కానీ వాడి గురించి కూడా ఏమీ తెలియదని ఎస్ఐ చెప్తున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, కనీసం వాళ్ళైనా ఇంతవరకు ఫోన్ చేయలేదు చూడండి. వాళ్ళు వెతుకుతున్నామని ఆల్రెడీ చెప్పారుగా, దొరకగానే వాళ్లే ఫోన్ చేస్తారు. ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా లేదు. ఎక్కడుందో తెలియడం లేదు. అసలే వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే అరెస్ట్ చేశామన్నారు. ఆ కోపంలో వాడు మన లల్లిని ఏం చేశాడోనని భయంగా ఉందండి. వాడి మొహం, వాడి వలన అమ్మాయికి ఏదైనా జరిగింది అంటే బతకనిస్తానా వాణ్ణి? ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు.
ధైర్యంగా ఉండమని నాకు చెప్తున్నారు. మీరుండగలరా? లలితని కళ్ళారా చూసేదాకా నేను మనిషిని కాలేను. రండి రండి, మీకోసమే చూస్తా ఉన్నా. ప్రయాణం బాగా జరిగిందా? ఆ? అమ్మ బడవలరా, నేనేసిన సంఖ్యలు కూడా దగ్గొట్టేసుకున్నారా? వెరీ గుడ్. కేసు ఇంకొంచెం బలంగా తయారైందిగా. నిన్నటి నుంచి మీది రోడ్డు మీదకి ఏదో ఒక రూట్లో రాకపోతారా అని చెప్పి ఊళ్ళో పెట్రోలింగ్ మానేసి మీకోసమే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా తిరుగుతా ఉండ. వచ్చి నా జీప్ పావనం చేయండి. సార్, మేమిద్దరం గొడవ పడతామనే కదా అరెస్ట్ చేశారు. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. వదిలేయండి సార్. పోలీసు ఫుట్బాల్ ఆడేసుకొని పోలీస్ జీబులో జంక పిల్లలాగా దూకేసేసి నేనేసిన సంఖ్యలు దగ్గొట్టేసేసుకొని 24 గంటలు మా కళ్ళ మీద నిద్ర లేకుండా చేసి ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారని వదిలేయాలనా? నేను అసలే చాలా స్ట్రిక్ట్. వచ్చి చెప్పకండి. ఏంటి సార్ మీరు ఎవరెవరినో వదిలేస్తారు? ఇప్పుడు మేమేమంత తప్పు చేశామని? చేసేవాళ్ళకి తప్పుగా ఎప్పుడు కనిపిదమ్మా, చూసేవాళ్ళకి తప్ప. పాపం అడవుల్లో తిరిగి బాగా అలిసిపోయి ఉంటారు గానీ వచ్చి జీబులో రెస్ట్ తీసుకుందరు కానీ రండి, స్టేషన్లో రిలాక్స్ గా మాట్లాడుకుందాం. సార్, వదిలేయండి సార్. రూల్స్ ఒప్పుకోవు నాయనా, మర్యాదగా జీప్ ఎక్కండి. సింగం అని జనం ముద్దుగా పిలుచుకునే ఈ సింహం ఉందా మీ ఆటలో? వచ్చి జీపెక్క. ఆగాగు, మళ్ళా బారిపోదావనా? నన్ను ఎక్కని రా. నువ్వు బానేరా. పోలీసులు ఏం చేస్తున్నారో ఏమో, మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి హెచ్చరించండి. ఇదిగో ఆ ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు. ఏమైందో కనుక్కోండి. చెప్పండి ఎస్ఐ గారు, మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? దొరికిందా? ఎక్కడున్నారు? వెరీ గుడ్. తనకేం ప్రమాదం జరగలేదుగా? ఇప్పుడు ఎక్కడున్నారు? అలాగే 10 నిమిషాలు అక్కడ ఉంటాం. ఏంటండి, అమ్మాయి దొరికిందటనా? ఎలా ఉందట? ఎక్కడుందట? లలితకి ఏ ప్రమాదం జరగలేదట, బాగుందట. ఎస్ఐ మనల్ని రమ్మని చెప్పాడు. వెళ్దాం పద. పదండి. అమ్మ లల్లి, మమ్మీ, నీకేం కాలేదు కదమ్మా? నిన్నటి నుంచి నువ్వేమైపోయావోనని అర్థం కాక మీ డాడీ నేను ఎంత అల్లడిపోయావో తెలుసా? సారీ మమ్మీ. అనుకోకుండా అడవిలోకి వెళ్ళిపోయాము. దారి తెలియక తొందరగా బయటపడలేకపోయాము. ఎస్ఐ గారు ఫోన్ చేసే వరకు మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అసలు నీతో గొడవ పడింది ఎవరమ్మా? ఇదిగో వీడే. ఇక్కడేమన్నా గాజులు దొడుక్కొని కూర్చున్నావా? నువ్వు కొడితే కొట్టించుకోవడానికి? నీకు నోటి దురుసు ఎక్కువ అనుకుంటా, నాకు చేతివాటం ఇంకా ఎక్కువ. నువ్వా? దారిన పోయే వాళ్ళందరితో గొడవ పట్టమేనా నీ పని? నా కూతురుతో గొడవ పడ్డానికి నీకెంత ధైర్యం రా? డాడీ, ఇందులో తన తప్పేమీ లేదు. నేనే తనతో గొడవ పెట్టుకున్నాను. వీడి గురించి నీకు తెలీదమ్మా. వీడు చేసిన పని వల్లే కదా నువ్వు అడవిలో అంత కష్టపడాల్సి వచ్చింది. డాడీ, నేను ఇలా సేఫ్గా రాగలిగానంటే ఇతని వల్లే. నేను ఫస్ట్ తనని తప్పుగా అర్థం చేసుకున్నాను. బట్ హీఈస్ ఎ నైస్ గాయ్ డాడీ. ఎదవలు ఎప్పుడు నైస్ గానే కనిపిస్తారమ్మా. సార్, అమ్మాయి దొరికింది కదా, మీరు వెళ్ళండి. వీడి సంగతి నేను చూసుకుంటా. వీడినంత ఈజీగా వదిలిపెట్టొద్దు ఇన్స్పెక్టర్. మళ్ళీ మరొకరితో గొడవ పడాలి అంటే
భయపడాలి. భయపెట్టడం గురించి పోలీసు వాళ్ళకి మీరు చెప్పాలా? మీరు వెళ్ళండి. నన్ను ఫుట్బాల్ ఆడుకునే వీటితోటి వాలీబాల్ ఆడుకుంటాను. ఇన్స్పెక్టర్, మిమ్మల్ని మొదట తోసింది నేను. నన్ను వదిలేసి అతన్ని అంటారేంటి? డాడీ, ఇందులో అతను తప్పేమీ లేదని చెప్తున్నాను కదా, అతన్ని కూడా వదిలిపెట్టమని చెప్పండి. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కదమ్మా. నువ్వు పద, వీడి సంగతి వాళ్ళు చూసుకుంటారు. నో డాడీ, మనం వెళ్ళిపోతే వీళ్ళు అతన్ని హింసిస్తారు. ఇతన్ని కూడా వదిలేమని చెప్పండి. వాడిని ఏమి చేయమమ్మా, కాసేపు మాట్లాడి పంపిస్తాం అంతే. మీ నాయన వచ్చాడు కదా, నువ్వు లల్లి ఏం చేయమని చెప్తున్నాడు కదమ్మా. లేదు మమ్మీ, ఆయన నోటితో ఆయనే బెదిరించాడు, కనీసం 2 years అయినా జైల్లో పెట్టిస్తానని. అలా చేస్తే ఇతని కెరీర్ పాడైపోతుంది. లల్లి, ఒకరి గురించి నీకెందుకు? నువ్వు పద. నేను రాను. తప్పు మా ఇద్దరిది ఉంది. అసలు ముందు గొడవ పెట్టుకున్నది నేను, అతని మీద చేయి చేసుకుంది నేను. శిక్ష వేస్తే ఇద్దరికి వేయాలి, వదిలేస్తే ఇద్దరిని వదిలేయాలి. సార్, చిన్నపిల్ల, తనకేం తెలుసు కానీ మీరు తీసుకుపోండి. లల్లి, అనవసరంగా గొడవ చేయకుండా పద. తప్పు చేసిన నన్ను వదిలేసి అతన్ని సెల్లో కూర్చోబెడతారా? ఇదే న్యాయం డాడీ. మీరు అతన్ని కూడా రిలీజ్ చేయిస్తేనే నేను వస్తాను, లేకపోతే నేను కూడా ఇక్కడే ఉంటాను. పాపం, ఆ అబ్బాయి తప్పేం లేదని చెప్తోంది కదా. పైగా మన అమ్మాయి మనకి సేఫ్గా దొరికింది. ఆ అబ్బాయిని కూడా వదిలేయమని చెప్పండి. ఎస్ఐ గారు, అతన్ని వదిలేయండి. సార్ ఏంటి సార్ మీరు? ప్లీజ్ వదిలేయండి. సరే సార్. రేయ్, సార్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు ఎక్కడా కనిపించ మాకు. ఈసారి కనిపిస్తే విమానమే. ఓ పదమ్మా.